భయ్యా ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఇదిగో తీసుకోండి. హలో అమ్మా, ఈ జాబ్ ఇదంతా నాతో అవ్వట్లేదమ్మా, నేను ఊరేచ్చేస్తున్నా. థ్యాంక్స్ భయ్యా. ఏమైంది భయ్యా? భయ్యా నేను హైదరాబాద్ వచ్చి 6 మంత్స్ అవుతుంది భయ్యా. ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఇంటర్వ్యూస్కి వెళ్ళి అలసిపోయాను భయ్యా. కానీ ఒక్కడూ జాబ్ ఇవ్వట్లేదు. ఒకడేమో ఇంగ్లీష్ రాదని, ఒకడేమో డిగ్రీ లేదని, ఒకడేమో నా బట్టలు బాలేవని జాబ్ ఇవ్వట్లేదు భయ్యా. అందుకే ఈ జాబ్ ఇదంతా నాతో అవ్వట్లేదని పర్మనెంట్గా ఊరెళ్ళిపోతున్నా భయ్యా. డ్రెస్సు బాలేదని, ఇంగ్లీష్ రాదని ఇవేవీ కాకుండా నీ లైఫ్ సెట్ అవ్వడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది భయ్యా. ఏంటి భయ్యా అది? కానీ నువ్వు దీని మీద ఒక 6 మంత్స్ టైం స్పెండ్ చేయాలి. చేస్తా భయ్యా. డిజిక్వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది భయ్యా. అందులో 2D యానిమేషను, 3D యానిమేషను, గేమ్ డిజైనింగు, గ్రాఫిక్ డిజైనింగు, విఎఫ్ఎక్స్, అబ్బో ఇలాంటి చాలా కోర్సులున్నాయి. ఓకే. ఇంకోటి భయ్యా, నువ్వు అక్కడ కోర్సెస్ తీసుకుంటూనే ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఇంకోటి షార్ట్ టర్మ్ కోర్స్ ఉంది, లాంగ్ టర్మ్ కోర్స్ ఉంది. నీకు డిగ్రీ లేదన్నావు కదా, నువ్వు అక్కడ 4 years కోర్సు తీసుకున్నావు అనుకో, నీకు డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అది కూడా JNAFAU యూనివర్సిటీ నుంచి. అదొక్క సర్టిఫికేట్ ఉంటే నువ్వు దునియాలో ఎక్కడైనా బతికేయచ్చు భయ్యా. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా గేమింగు, యానిమేషనే. యానిమేషన్ లేని సినిమా లేదు, గేమింగ్ లేని ఫోన్ లేదు, అసలు మల్టీమీడియా లేని ఫీల్డే లేదు. ఇంకోటి, యానిమేషన్ చేస్తావా, గేమ్ డిజైన్ చేస్తావా, నువ్వే డిసైడ్ చేసుకో. నీ ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంది, బాగా ఆలోచించు. ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఆ డిజిక్వెస్ట్ స్టూడెంట్ని భయ్యా నేను. ఇంకా నా కోర్స్ కంప్లీట్ కాలేదు, అయినా నేను ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నా. నా కోర్సుకు నేనే డబ్బులు కట్టుకుంటున్నా. భయ్యా ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో అమ్మా, నేను ఇంక ఊరికి రావట్లేదే, ఇంకా నాకు జాబ్ వచ్చేసినట్టే. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఈ భూమి మీద ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. వాటిలో క్రూరమైన జంతువులు మా మనుషులు. వేరే జాతి జంతువులకి కడుపాకలి మాత్రమే ఉంటుంది, కానీ మా మానవ జాతి జంతువులకి అంగానికో ఆకలి, మా మెదడుకో ఆకలి, మా మనసుకో ఆకలి. ఇంత ఆకలితో జీవించే ఈ జంతువులు కొన్ని కుట్రలతో, ఇంకొన్ని కుతంత్రాలతో, మరికొన్ని యుద్ధాలతో తమ ఆకలిని తీర్చుకుంటుంటాయి. అలాంటి కొంతమంది మా జాతి జంతువుల కథే ఈ కథనం. హైదరాబాద్లో ఒక చిన్న బస్తీ. అన్ని బస్తీలాగానే గతుకుల రోడ్లు, ఎరుగిరికిల్లులు. ఆ బస్తీలో గురు అని ఒక గ్యాంగ్స్టర్, ఇంకా అతని గ్యాంగ్ శివ, కాజా, శర్మ, దాస్ అండ్ కాళీ. వీళ్ళు చేసేది క్రిమినల్ దందానే అయినా ఆ బస్తీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నిలబడేది వీళ్ళే. ముఖ్యంగా శివ గురు రైట్ హ్యాండ్, కాజా గురు లెఫ్ట్ హ్యాండ్. ఏ క్రైమ్ అయినా డైరెక్ట్గా హ్యాండిల్ చేసేది వీళ్ళిద్దరే. గురు, ప్రభాకర్ కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తారంట. కొత్తగా వచ్చిన ఎస్ఐ సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ని క్లియర్ చేయడానికి ఓ మిషన్ స్టార్ట్ చేశాడంట. మన మీద కూడా ఒక కన్నుంది. అతనికి కమిషనర్ సపోర్ట్ చేస్తున్నాడేమోనని అనుమానం. ఇప్పటిదాకా ఎవరిది పెట్టుకున్నావు గురు? నీ అబ్బా
ఇప్పుడారా చెప్పేది ఇప్పుడా హా? మ్యాటర్ తెలిసి కూడా చెప్పలేదు గాండ్మేలాగా రా బాడకావు. గురు ఆవేశపడి లాభం లేదు. ఆ కమిషనర్తో నువ్వు మాట్లాడు. ఎస్ఐ గురించి నేను చూసుకుంటా. శర్మ, ఆ మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేయి. ఖాళీ ఆ దాష్గాన్ని తీసుకెళ్ళు. ఆ ఎస్ఐ గురించి ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. చల్ రే. శివ, ఒక పతంగి ఎగురుతుందంటే దాన్ని చెయ్యి ఎగరేస్తుంది, దానికో దారం సపోర్ట్ చేస్తుంది. ఆ చెయ్యి ఎవరిది, ఆ దారం ఎవరు కనుక్కో. నేను చూసుకుంటా గురు. ఎప్పటికైనా ఇలాంటి ఓ బిల్డింగ్ కట్టాలరా. ఇంత పెద్ద లైఫ్ చూద్దాం అయ్యిదో లేదో. రే కాలే, నీకు మనుషులు దిమాకులు ఎలా ఉంటాయో తెలుసారా? ఏంది? అది తెలుసుకున్నావునే. ఒకరోజు 3 కోటలు బ్యాన్స్ నోట్స్ తాగి బయటికి వచ్చా. తినమ్మ జీవితం, ఎవడు పనిలో ఉండర్రా. కానీ దూరం నుంచి ఒకడు మాత్రం నాలా డిఫరెంట్గా అనిపించిండ్రా. ఆడేవాడా అని చూసినే షాకు. ఏ? అది ఓ పెద్ద అద్దం. ఆ? దీన్ని బట్టి నీకేమైందిరా కాలే? నువ్వు మ్యాన్స్ నోస్ తాకుండా ఉంటే మంచిదని అర్థమైంది. తాగబోతుముండా ఒకడి మెంటాలిటీ ఒకడికి ఉండదు. అది నీకు అర్థం కావాల్సింది. యాదవ నారి యాదవ. హలోనా, వచ్చిండు. సల్యూట్ సార్. హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్. గంధించబే. సలాం వాలేకుం సార్. ప్రభాకర్ కేసు మళ్ళీ రీఓపెన్ చేశారంట. కైకు సార్ టైం వేస్ట్. క్లోజ్ అయిపోయిన కేసుని రీఓపెన్ చేస్తాడు. వదిలేయండి, మీకేం కావాలంటే అది మేము చూసుకుంటాం. వదలకపోతే వదలకపోతే అరే మనం మన బస్తీలా కార్లు వచ్చి లారీని గుద్దినోడు ఏమైండ్రా? చచ్చిపోయిండు. చచ్చిపోయిండు. ఎందుకు సార్ మనకి ఇదంతా? ఆ కేసుని వదిలేయండి. రే, ఇదేంటో తెలుసా? గన్ను కాదు, చావు. దీన్ని రోజు నా జోబులో పెట్టుకొని తిరుగుతుంటా. నువ్వేంట్రా చావు గురించి నన్ను భయపెట్టేది? అవును సార్, మీరు గొప్పోళ్ళు. రోజు సాగుని జేబులో పెట్టుకొని మరి తిరుగుతుర్రు. మరి మీ ఫ్యామిలీ జేబులో కూడా పెడతారా సార్? మంచిగా చెప్తే వినండి సార్. స్కూల్కి వెళ్ళే పిల్లలు, జాబ్కి వెళ్ళే చెల్లెలు, కూరగాయలకు పోయే అమ్మగారు పాపం కదా సార్. మీరు చూసొచ్చిన చోటు కాదు సార్ ఇది. మీరు ఏమీ పీకలేని పెద్ద పెద్ద బద్మాషిగాలతో ఆడుకుంటాం. మా జోలికి రాకండి సార్, మీకే మంచిది. వస్తాం సార్. రే, నన్ను భయపెట్టగలరేమో, కానీ లా అండ్ ఆర్డర్ నుంచి తప్పించుకోలేరు. ఈ లాలు ఆర్డర్లు మీకే ఉంటాయి సార్. మీరు చట్టాలు న్యాయాలు చదువుకున్నారేమో, దౌర్జన్యాలు అన్యాయాల గురించి మీరు చదువుకొని ఉండరు. ఎందుకంటే అది నాలాంటోడు రాయాలి, నేను చదువుకోలే. మీ దగ్గరికి న్యాయం కోసం వస్తారు, మా దగ్గరికి అన్యాయం జరిగిన వాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం మేము నిలబడతాం. ఏంటి మీరు నిలబడేది? మనుషులు చంపడమా? అందుకేనా ప్రభాకర్ కేసు రీఓపెన్ చేసిర్రు? వాడు ఒక్క క్లూ కూడా దొరకకుండా ఎట్లా తెచ్చిండో తెలుసా? ఎందుకో తెలుసా? వాడు అలాగే చావాలి కాబట్టి. 10th క్లాస్ అమ్మాయిలకి క్వశ్చన్ పేపర్ లీక్ చేసి వాళ్ళని సెక్షువల్గా వాడుకున్నాడు. ఒక టీచర్ అయ్యండి అదేనా వాళ్ళకి అది నేర్పించేది?
అడ్డదారిలో సక్సెస్ అవ్వాలి. అలా సక్సెస్ అవ్వాలంటే ఎవడి పక్కలైనా పడుకోవాలి. అడ్డదారిలో న్యాయం చేయడం, దానికోసం ఎవరినైనా చంపడం తప్పు కదా? ఆ ప్రభాకర్కి మీకు తేడా ఏంటి? రేపుకు రొమాన్స్కున్నంత తేడా ఉంది. सर अगर जिंदगी एक जंग है तो अपना एटीट्यूड भी दलांग है. మా బతుకులు మీకు అర్థం కావు సార్. మీరు మీ ఫ్యామిలీ జాగ్రత్త. చల్రే అన్నా పోలీసు వాడి గన్ను పెడితే ఏం మజా వచ్చిందన్నా. కమిన్ సార్. ఇప్పుడు ఒక పులొచ్చి పిల్లులు రౌండప్ చేశాను కంప్లైంట్ చేస్తే ఇప్పుడు యాక్షన్ పిల్లుల మీద తీసుకోమంటావా, పులి మీద తీసుకోమంటావా? ఖచ్చితంగా పులి మీదే తీసుకోవాలి సార్. ఏ పిల్లులు అవి పిల్లులు అన్న విషయం మర్చిపోవచ్చు, కానీ పులి అది పులి అన్న విషయం మర్చిపోకూడదు సార్. ఏయ్, ఇదెవరు తీసుకెళ్తాడో? తమరు కూడా దయచేయండి. గురు గ్యాంగ్ మీద ఫోకస్ పెట్టండి అమ్మా. వాడేనా? వాడే. मार दिया साला इसकी माँ की चूत. ఎవరు చెప్పాడో తెలిసిందా? తెలియలేదు. చెప్పు. శివ ఎక్కడున్నావు? మ్యాటర్ ఏంటో చెప్పు. నిన్ను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడు కుదరదు. శివ నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఒకసారి రా, నీతో మాట్లాడాలి. సరే వస్తున్నా. చెల్రే. ఇక్కడెందుకు ఆపినవరా? ఒకసారి దిగిరా. అరే మనమున్న సిచ్యువేషన్ ఏంది, ఈ పంచాయతీ ఏంది? అరే శివా, శివా. ఓయ్ ఏంటంత అర్జెంట్? దాస్ చనిపోయాడట. అవును. మరి నువ్వు కూడా చచ్చిపోతావా? చెప్పు. ఏమో
తెలీదు. అప్పుడు నేనే ఎవరి పక్కన పడుకోవాలి? సుమా, ఎవరి కోసం బతుకుతున్నారా ఈ జీవితం? నీ కోసమా నా కోసమా? గురువు కోసం. సుమ నాకు జన్మనిచ్చింది ఎవరో తెలీదు, జీవితాన్ని ఇచ్చింది మాత్రం గురువు. అతని కోసం ఏదైనా చేయడానికే ఈ జీవితం. నీకిచ్చిన జీవితం ఇదేనా? నువ్వు కోరుకున్న జీవితమేనా? జీవితం అంటే నువ్వు ప్రేమించే నలుగురు, నిన్ను ప్రేమించే నలుగురు మధ్యలో ఉంటుంది. నువ్వు చంపే నలుగురు, నిన్ను చంపే నలుగురు మధ్యలో ఉండేది జీవితం కాదు, అక్కడ ఉండేది చావు. సుమా, అదేంటో నాకు తెలియదు. ఇది పులి మీద ప్రయాణం. అది ఎక్కడికి తీసుకెళ్తే అదే నా గమ్యం. నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఒకటి చెప్తున్నా, నా లైఫ్లోకి రాకు. శివ, నీది పులి మీద ప్రయాణమే కావచ్చు, కానీ అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోకు. నువ్వు వెళ్ళే చోటుకే అది నిన్ను తీసుకెళ్ళాలి. నువ్వు ఖచ్చితంగా వస్తావని నేను ఎదురు చూస్తూ ఉంటాను. శివ, స్పాట్కి రా. గురు, శివ వస్తున్నాడు. గురు, చచ్చిపోయింది మన దాసే. ఇప్పుడే హాస్పిటల్లో బాడీని చూసి వస్తున్నా. ఎవరు చంపేశారో తెలియట్లేదు గురు. పోలీసులు. పోలీసులా? మన దాస్ని స్కెచ్ చేసి లేపేశారు. మనని కూడా స్పాట్ పెడుతున్నారు. ఇందాకే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంక మనం ఇలా బయట తిరగడం సేఫ్ కాదు. కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవటమే కరెక్ట్. అంటే ఏంది, పారిపోదాం అంటున్నావా? బ్రతికిపోదాం అంటున్నా. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. చూసావుగా దాస్ పరిస్థితి. గురు, ఇక్కడ ఉండటం మనకు సేఫ్ కాదు. మరి ఏం చేస్తే సేఫ్ అంటావు? రివర్స్ అటాక్. వాళ్ళు మనకు దమ్కి ఇచ్చారు కదా, మనం కూడా వాళ్ళకి దమ్కి ఇద్దాం. కొడుకులు ఉచ్చ పోసుకోవాలి మన జోలికి రావాలంటే. ఏ కాజా పాగల్ బన్కే క్యా? పోలీసులతో పెట్టుకుంటే హమ్ జిందా నహీ రహెంగే, తాన్ తోడ్కే మారేంగే. తుమ్కో క్యా లగ్తా హే? మేం గాజులు తోడుకొని కూర్చున్నాం అనుకుంటున్నావా? అరే పీచే అంబీ హే, అందరినీ చంపేస్తారు. వెనకాల గురించి ఆలోచించవా? ఏంది వెనకాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఆ రోజు పటాన్చర్ షూట్అవుట్లా హమ్ సబ్కో చోడ్కే కార్ లెక్కర్ భాగ్ గయా తూ. శరం నీ ఏరే? ఇప్పుడు వెనకాలోళ్ళు ఆలోచించు అంటున్నావు. నాకు నీ మీద ఎప్పటి నుంచో డౌటు. నీకన్నా బాగానే ఆలోచిస్తా అందరి గురించి. గురు,
ఇంకా మనం లేట్ చేస్తే మనకే ప్రమాదం. ఏ క్షణంలో అయినా అటాక్ జరగవచ్చు. గురు సార్, నేను మీకు ఇన్ఫార్మ్ చేయలేదుగా, మీరెలా వచ్చారు? ఒక పతంగి ఎగురుతుందంటే దాన్ని చెయ్యి ఎగరేస్తుంది, దానికో దారం సపోర్ట్ చేస్తుంది. రేయ్ దొంగలని చూడుక. సార్, ఒక ముళ్ళుని తీయడానికి ఇంకో ముళ్ళును వాడతాం, కానీ అది కూడా గుచ్చుకుంటుంది కదా. అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? క్యారే, నువ్వు పెద్ద గుండాగాడు అనుకుంటున్నావా? పోలీసునికి దమ్కి ఇస్తున్నావు గాండుగే. నేను బతకనిస్తే బతికేటోళ్ళరా మీరు. నా మాట అంటే లెక్కలేదాడికే. నువ్వు బచ్చాగాడవి, నీకేం తెలుసా? గుడ్ బాయ్. నువ్వు ముళ్ళుని ముళ్ళుతో తీస్తావేమో, నేను బుల్లెట్కి బుల్లెట్ దించుతా. కాలి రే కాలి. నాకంటూ లైఫ్లో ఉన్నది వాడొక్కడే, దాస్. వాడిని చంపి నీ పోలీసులు బతకూడదు,
వాడిని కాపాడుకోలేని గ్యాంగు బతకూడదు. యుద్ధం జరిగేది శాంతి కోసం, మరొక యుద్ధం కోసం కాదు.